ఓయూ సర్క్యులర్ పైన మనతో మాట్లాడేందుకు ఉద్యమకారులు గాదయ్య గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సరే ఎట్లా చూస్తారు? అక్కడ ఎలాంటి ధర్నాలు, నిరసనలు తెలపకూడదంటూ అక్కడ ఉన్నటువంటి వీసీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఒక సర్క్యులర్‌ని జారీ చేయడం జరిగింది. ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఇది చాలా బాధాకరమైంది. చాలా అవమానకరమైంది. అసలు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత పురిటిగడ్డ అయినటువంటి ఉద్యమాల కేంద్రమైనటువంటి రాష్ట్ర సాధనకి వేదికైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ఇటువంటి ఆంక్షలు రావడం అనేది ఒక రకంగా చాలా బాధాకరమైంది. హ్మ్. కానీ తప్పనిసరిగా విద్యార్థులు ఐక్యంగా ముక్త కంఠంతోటి వాళ్ళ వాళ్ళ విద్యార్థి సంఘాల యొక్క ఎజెండాలను పక్కన పెట్టి హ్మ్. ఈ సర్క్యులర్‌ని విరమింపజేయడానికి అందరూ హ్మ్. అన్ని పార్టీలకు సంబంధించిన లేకపోతే అన్ని ఉద్యమ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళే కాదు హ్మ్. ఉస్మానియా యూనివర్సిటీని ఒక పీస్‌ఫుల్ వాతావరణంలో దళిత, బడుగు, బలహీన వర్గాలు, ఆదివాసీ, గిరిజన బిడ్డలు హ్మ్. వాళ్ళ యొక్క జీవితాలని మార్చేటువంటి వేదికైనటువంటి హ్మ్. ఉస్మానియా యూనివర్సిటీని కాపాడుకోవడానికి ఇదొక్క విద్యార్థుల బాధ్యతే కాదు, హ్మ్. ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. హ్మ్. నా దృష్టిలో అయితే ఈరోజు పాలక వర్గాలు ఆడిస్తున్న ఆటలో వైస్ ఛాన్సలర్ బలిపశువైండు అనేది నా అభిప్రాయం. హ్మ్. అది రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా, లేకపోతే గవర్నరా? ఎందుకంటే ఒక యూనివర్సిటీ నడవాలంటే అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ యొక్క హ్మ్. పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. హ్మ్. మరి నా ఉద్దేశం ప్రకారము వైస్ ఛాన్సలర్ గారికి రెండు చేతులు జోడించి వేడుకునేది ఒక్కటే. వైస్ ఛాన్సలర్ గారు, మీరు అట్టడుగు సామాజిక వర్గం నుంచి దళిత బిడ్డగా మీరు వచ్చింది కాబట్టి హ్మ్. కొన్ని దశాబ్దాల చరిత్రలో ఇటువంటి అవకాశం ఎవరికి దక్కనటువంటి ఒక గొప్ప అవకాశం మీకు దక్కినందుకు మీరు ఆ సామాజిక వర్గాలకు చెందినటువంటి బిడ్డల్ని కాపాడడానికి, హ్మ్. వాళ్ళ విద్యా ప్రమాణాలు పెంచడానికి, హ్మ్. వాళ్ళ యోగక్షేమాలు పెంచడానికి, హ్మ్. వాళ్ళ యొక్క అది పిహెచ్‌డి కావచ్చు, లేకపోతే రీసెర్చ్ స్కాలర్ కావచ్చు, లేకపోతే అన్ని విభాగాలకి ఆర్ట్స్ కాలేజ్ కావచ్చు, ఇంజినీరింగ్ కావచ్చు, ఇంకా ఇతర కాలేజీలకు సంబంధించిన అందరి విద్యార్థులని కాపాడాల్సిన బాధ్యత, వాళ్ళ భవిష్యత్తు హ్మ్. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి ఒక గొప్ప అవకాశం మీకు దక్కినందుకు మేమంతా సంతోషించినాం. హ్మ్. మేమెంతో ఆనందపడ్డాం. హ్మ్. అరే! ఇన్ని దశాబ్దాల చరిత్రలో ఎవరికి రాని అవకాశం హ్మ్. వైస్ ఛాన్సలర్ గారికి వచ్చింది. హ్మ్. ఇది చాలా అక్కడున్న విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుందని అనుకున్నాం. హ్మ్. ఇదో 3 నెలల ము ము 3 నెలల ముచ్చట అయినట్టు అయిపోయింది కాబట్టి హ్మ్. కసాయి వాని చేతిలో మీరు ఆ! హ్మ్. బలిపశువు కావద్దనేదే మేము అంటే అభిప్రాయపడుతున్నాం. వీసీ ఇవ్వలేదనుకోవచ్చా? ఈ సర్క్యులర్‌ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందన్న డౌట్ వస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, ఆదేశాలు లేకుండా, హ్మ్. లేకపోతే వాళ్ళ యొక్క ఏదో వర్బల్‌గానైనా హ్మ్. వాళ్ళతో మాట్లాడకుండా ఇటువంటివి జెయ్యరు. హ్మ్. ఎందుకంటే ఏది అవునన్నా కాదన్నా హ్మ్. ఎంత అది ఇండిపెండెంట్ అటానమస్ బాడీ అయినప్పటికీ నియామకాలన్నీ ఎవరు చేస్తున్నారు? ఎవరి చేతుల్లో చెప్పు చేతుల్లో ఉన్నాయి. ప్రభుత్వం. మనందరికీ తెలుసు కదా! హ్మ్. కేంద్ర ప్రభుత్వం యూజీసీ నిధులు రావాలంటే కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటది. అవును. రాష్ట్ర ప్రభుత్వం వీసీ నియామకమైనా, సెనెట్ బాడీ నియామకమైనా, హ్మ్. ఇంకా అనేకం జరగాలన్నా కూడా ఇవాళ రాజకీయ ప్రమేయం లేకుండా, జోక్యం లేకుండా, వాళ్ళ కనుసన్నలే లేకుండా ఏవి జరగవు. మనం ఉస్మాన్ హ్మ్. గొంగడి కప్పుకొని ఎంటికలు ఏరుకున్నట్టు మాట్లాడుకోవద్దు. హ్మ్. ఇది ప్రతిదీ హ్మ్. ఖచ్చితంగా రాజకీయాలతో ముడిపడే ఉంటది. హ్మ్. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరేం చేస్తున్నారు? హ్మ్. మిమ్మల్ని గానీ, మీ భార్యని గానీ, మీ బిడ్డని గానీ, మీ కుటుంబ సభ్యుల్ని మీరు తిట్టిరనే పేరుతోటి హ్మ్. అంగీల్చించుకొని హ్మ్. వీరావేశంతోటి అసెంబ్లీలో మాట్లాడిండ్రు. హ్మ్. ఒక రైతు తన బాధను వెళ్ళగక్కుకున్నప్పుడు అది బూతుల పంచాంగమా, అనకూడని మాటలు అయన్నీ పక్కన పెడదాం. హ్మ్. కానీ ఇవాళ మీరేం చేస్తున్నారు? మీ క మీ చెవులలో సీసం పోసుకున్నారా? కళ్ళకి గంతలు కట్టుకున్నారా? మీకు తెలుస్తలేదా? మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది? హ్మ్. మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది? మిమ్మల్ని ఏదో అన్నారనే పేరుతోటి మీరు ఓ అసెంబ్లీలో ఏమేమో మాట్లాడిండ్రు కదా! హ్మ్. కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇవాళ అక్కడ ముడిపడి ఉన్నది. హ్మ్. మీరెందుకు మాట్లాడతలేరు? హ్మ్. మీరెందుకు దీంట్లో జోక్యం చేసుకుంటలేరు? హ్మ్. గవర్నర్ గారు రాజభోగాలు అనుభవించడానికి కాదు, గవర్నర్ కార్యాలయం ఉంది. హ్మ్. ఏం చేస్తున్నారు అక్కడ? ప్రొఫెసర్లు, బుద్ధిజీవులు, లెక్చరర్లు, రీడర్లు వీరందరూ ఏం చేస్తున్నారు? నెలకి రూ. 1,50,000 2,00,000 జీతాలు తీసుకోవడం కాదు మీ పని. మీ విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడే సర్క్యులర్ వస్తే మీరు ఎందుకు మాట్లాడరు? ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎమ్మెల్యేలు అయిండ్రు, మంత్రులు అయిండ్రు, ముఖ్యమంత్రులు అయిండ్రు. మీ నోట్లో ఏం పెట్టుకున్నారు? ఎందుకు మాట్లాడతలేరని మేము అడుగుతున్నాం. మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీకు సొయ్యి లేదా? సొయ్యి తప్పున్నారా? మాట్లాడాలి కదా! హ్మ్. నేరమే అధికారమై నేరమే అధికారమై నేరస్తులు చేస్తుంటే
నోరుండి ఊరక కూర్చున్న ప్రతి వాడు నేరస్తుడే అవుతాడు. ఇవాళ జర్నలిస్టు మాట్లాడాలా, న్యాయశాస్త్రం మాట్లాడా, ఆ యూనివర్సిటీ నుంచి హైకోర్టు జడ్జిలైనటువంటి వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు? సుమోటోగా ఈ సర్క్యులర్ రద్దు చేయడానికి మీరు ఎందుకు మాట్లాడతలేరు? సరే, ఇది ప్రశ్నించే గొంతుకలను నొక్కేసే ప్రయత్నమే అనుకోవచ్చా ఈ సర్క్యులర్ అంతా కూడా? ఎందుకంటే వాళ్ళ సమస్యల గురించి ఖచ్చితంగా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, నిరంతరం కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక ముందు నుంచి అడగొద్దు, ప్రభుత్వం పైన మాట్లాడొద్దు అనే విధంగానే అనుకోవచ్చా? ఇగో ఇట్లా చాలా సర్క్యులర్లు వచ్చినాయి, జీవోలు వచ్చినాయి, చట్టాలు వచ్చినాయి. ఏం చేస్తాయి? అయితే ఏంది? ఇవాళ మేము అడిగేది ఒక్కటే, యూనివర్సిటీ పూర్వ విద్యార్థులైనా, యూనివర్సిటీ ప్రస్తుత విద్యార్థులైనా, మీరు ఐక్యంగా ఉండండి. మీరు సంఘాల పేరుతోటి, సిద్ధాంతాల పేరుతోటి వీటి రాద్ధాంతం చేసుకొని విడిపోవద్దు. మనం విడిపోతేనే ఓడిపోతున్నాం, మనం కలిస్తే గెలుస్తాం. మనం విడిపోవడమే మన ఐక్యతే ఇంతవరకు వచ్చింది. మనం కలిసి ఉంటే ఇటువంటి సర్క్యులర్లు వస్తాయా? మనం కలిసి ఉంటే ఇటువంటి జీవోలు వస్తాయా? మనం కలిసి ఉంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు పాలకవర్గాలు చేయగలుగుతాయా? కాబట్టి మొదలుగా మనం కలిసి ఉండడం నేర్చుకుంటాము. విడిపోవడానికి పాలకవర్గాలు చేస్తున్న ప్రయత్నాన్ని మనం ఏదో ఒక రకంగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా కలిసి ఉందాం. తప్పనిసరిగా ఈ సర్క్యులర్ని ఉన్నంత వరకు మీడియా అయినా, న్యాయవాదులైనా, బుద్ధిజీవులైనా, ప్రొఫెసర్లైనా, మేధావులు చెప్పబడే వాళ్ళైనా, లేకపోతే యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు, పూర్వ ప్రొఫెసర్లని చెప్పబడే వాళ్ళైనా మన బాధ్యత అది. ఈరోజు కనుక మనం మౌనం పాటిస్తే రేపు మన దాకా వస్తుంది. కానీ విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసనలు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ సర్కిల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వారం రోజుల నుంచి కూడా ఓయూలోకి వచ్చే ఉద్రిక్తత పరిస్థితి ఉంది. కానీ మీరన్నట్టుగా ఉన్నత వర్గాలు కావచ్చు, లేకపోతే ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే సీనియర్ నాయకులు కావచ్చు, వీళ్ళెవ్వరు కూడా స్పందిస్తలేరు. ఏమనుకోవచ్చు? మేము అందరికి అప్పీల్ చేసేది అదే. అది పూర్వ విద్యార్థులైనా, పూర్వ ప్రొఫెసర్లైనా, లెక్చరర్లైనా అందరూ కూడా మనందరం కలిసి వైస్ ఛాన్సలర్ దగ్గరికి పోదాం. మనందరం కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి పోదాం. దాన్ని ఉపసంహరించేంత వరకు ఇక్కడి నుంచి మేము బయటికి వెళ్ళమని చెప్దాం. ఏం చేస్తారో చూద్దాం. కేసులు పెడతారా? పెట్టని. జైల్లో పంపని. అరే, విద్యార్థులు 22 ఏళ్ళు, 23 ఏళ్ళు, 25 ఏళ్ళు పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలా? బాధ్యులుగా మనం ఏం చేయాలా? మైకులు పట్టుకొని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. మనం బాధ్యతగా అక్కడికి పోదాం, మాట్లాడదాం. దళిత బిడ్డ, దళిత బానిసకొక్క బానిస అని ఇక్కడ వరకు ఎదిగినటువంటి వైస్ ఛాన్సలరు, బానిస బిడ్డ, దళిత బిడ్డ, ఇదేనా నువ్వు చేయాలి చెప్పని అడుగుదాం. నువ్వు నీ చేతిలో పాలక వర్గాలు కత్తిపెట్టి నీ తమ్ముడిని, నీ అన్నని, నీ చెల్లని, నీ అక్కని పొడుస్తూ ఉంటే ఇదేనా చేయాలి చెప్పని అడుగుదాం. ఎందుకు అడగొద్దు అని అడుగుతున్నా. ప్రిన్సిపాల్ని అడుగుదాం, వైస్ ఛాన్సలర్ని అడుగుదాం, సెనెట్ మెంబర్లను అడుగుదాం. తప్పనిసరిగా అడగాల్సిన బాధ్యత ఉంది. పాలక వర్గాలు ఏదైతే కుట్ర చేసి ఇటువంటి వర్గాల చేతుల్లో కత్తులు పెట్టి, లేకపోతే మన ఏళ్ళతోటే మన కంటూ పట్టుకోవడం ఎట్లా ప్రయత్నం చేస్తుండో ఆ కుట్రల్ని మనం అర్థం చేసుకోవాలి. ఓయూ అనేది చాలా ప్రత్యేకంగా చూస్తాం సార్. తెలంగాణ ఉద్యమం అప్పుడే అక్కడ ఒక పెద్ద పోరాటాలు కానీ అవన్నీ చూసినాం. అట్లాంటిది ఇవాళ వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈ సర్క్యులర్ జారీ చేయడం అనేది, సో నిజంగా విద్యార్థులకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. తీవ్రమైన అన్యాయం, అది మాటల్లో చెప్పలేము. ఒక్క విద్యార్థులకు కాదు, మొత్తంగా కూడా పౌర సమాజానికి కూడా ఇది సిగ్గుచేటు. తల ఉంచుకోవాలా. నేను మేధావిని, నేను బుద్ధిజీవిని, నేను ప్రొఫెసర్ని, నేను పిహెచ్డీ చేస్తా అనే వాళ్ళందరూ కూడా ఈ సర్క్యులర్ కనుక ఉపసంహరణకు ప్రయత్నాలు చేయకపోతే నిజంగా మనం ఇవన్నీ చెప్పుకోవడానికి అర్హత లేదనేది నా అభిప్రాయం. ఏం చెప్తే సార్, ఒక ఉద్యమకారుడిగా విద్యార్థుల భవిష్యత్తులు చూసి రాష్ట్ర ప్రభుత్వం మీ సూచనలు? రేవంత్ రెడ్డి గారు మార్పు పేరుతోటి వచ్చిండు. మార్పు అంటే ఇదేనా? గొంతు నొక్కడం మార్పా? నిర్బంధాలు చేయడం మార్పా? ప్రశ్నించే గొంతులు కూడా మార్పా? ఇదేనా మార్పు అంటే? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు మీ నాయకుడేమో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని మొత్తం రాష్ట్రాలని తిరుగుతూ ఉన్నాడు, మొత్తం దేశాలని తిరుగుతూ ఉన్నాడు. భారత రాజ్యాంగం ఇదే చెప్పిందా? ప్రజాస్వామ్యాన్ని హరించమని చెప్పిందా? పౌర స్వేచ్ఛని హరించమని చెప్పిందా? గొంతులు నొక్కమని చెప్పిందా? కాబట్టి ఇటువంటివన్నీ మానుకొని పిచ్చి చేష్టలు, మూర్ఖపు చేష్టలు, తెలివి తక్కువ చేష్టలు, నా దృష్టిలో పిల్ల చేష్టలు ఇవి. తెలివి ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? కనీస జ్ఞానం ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? అరే, నాకు తెలిసినంత సర్కిల్ రాకముందు కూడా అక్కడేమో అల్లర్లు జరగలే, హింస జరగలే,
సంక్షోభాలు రాలే, ఎవరిని ఎవడు కొట్టుకోలే, ఎందుకు రావాలి ఇటువంటి బుద్ధి లేని పనులు, బుద్ధి తక్కువ పనులు? కాబట్టి ఇటువంటివన్నీ మానుకోవాలి, వెంటనే ఉపసంహరించుకోవాలి అనేది నా అభిప్రాయం. అట్లనే దళిత సామాజిక వర్గం, బహుజన సామాజిక వర్గం అందరు కూడా మన దళిత బిడ్డ చేతిలో పెట్టిన కత్తితోటి మనం పొడుస్తున్నాడు కాబట్టి మనందరం మేల్కొనాలనేదే నా అభిప్రాయం. ఈసీ గారికి 2 చేతులు జోడించి వెంటనే ఇవాళ మీరు చేసిన పని మీ బిడ్డలని, మీ తమ్ముళ్ళని, మీ కొడుకులని, మీ అన్నలని, మీ చెల్లెళ్ళని మీరు నష్టం చేస్తున్నారనే మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఇది ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సర్క్యులర్ జారీ చేసినటువంటి దాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఉద్యమకారులు గాదైనే చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.